ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పిల్లల్ని కాపాడడానికి నా భర్త మిస్సమ్మ వెళ్లారు. వాళ్ళుండగా పిల్లలకేం కాదు కానివ్వరు. ఎందుకు నవ్వుతున్నారు? నీకు తెలియనిది మాకు మాత్రమే తెలిసినది జ్ఞప్తికి తెచ్చుకుని నవ్వుకొనుచుండే. గుప్తా గారు, మీకు తెలిసింది చెప్తే చెప్పండి, లేదంటే లేదు. ఎందుకు ఊరికే మాట్లాడి టార్చర్ చేస్తున్నారు? వెళ్తానంటే వెళ్ళనివ్వకుండా ఈ గీత గీశారు. దాటుతానంటే ఆంక్ష పెట్టి ఆపేశారు. మీ మాట విని ఆగిపోతే మళ్ళీ తిరిగి నన్నే అంటున్నారు. నేనెన్నడూ నీవేమి చేయవలనో చెప్పలేదు బాలిక. ప్రమాదము పొంచి ఉన్నప్పుడు మాత్రమే నిన్ను హెచ్చరించి తిని, అంతే. నీ కుటుంబము ఈ రోజు కష్టమున ఉన్నది, అది నిజము. నీవు ఈ రేఖ దాటి వెళ్ళెదవో లేక ఈ రేఖ వద్దే ఆగెదవో అది నీ ఇష్టము. దేవుడు న్యాయం గెలిపిస్తాడు గుప్తా గారు. ఆ నమ్మకంతోనే నేనిప్పుడు ఈ రేఖని దాటుతున్నాను. నేను నమ్మే న్యాయాన్ని నమ్ముకుని దాటుతున్నాను. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాను. ప్రభు, ప్రభు, మనం అనుకున్నది సాధించి తిని. ఆ బాలికను రేఖను దాటించి తిని. ఆ బాలిక నాకన్నా వేగముగా యమపురికి వచ్చుచున్నది. ఏమిటి గుప్తా, ఆ బాలిక ఎచటికి వచ్చుచున్నది? యమపురికి వచ్చుచున్నది ప్రభు. ఏమిటి ప్రభు, మీ మాటలలో ఏదో వ్యంగ్యము గోచరించుచున్నది. ఎందులో కనగా ఆ బాలిక అమావాస్య ఘడియలో మొదలైన పిమ్మట రేఖ దాటినది. అమ్మ బాలిక, అందులక నీవు ఇంతసేపు వేచి ఉండి మరీ వెళ్ళితివి. అవును అవును ప్రభు, గుప్తా, మీకు గుర్తు లేనిది ఆ బాలిక గుర్తు పెట్టుకుని సమయం చూసి దెబ్బ కొట్టినది. ఆ బాలిక గురించి తమకు ముందే చెప్పితిని కదా ప్రభు. ఆ బాలిక గురించి అంతయు తమకు ముందే విదితము కదా. మనము ఏ ప్రణాళిక వేసినను తాను ముందే గ్రహించి తప్పించుకొనును. ఈ కారణాలు నాకు వద్దు గుప్తా. ఆ బాలిక విషయంలో మన వలన తప్పు జరిగినది. అది సరిదిద్దవలసిన బాధ్యత మనదే. తిరిగి అమావాస్య నాడు ఏదో ఒకటి చేసి ఆ బాలికను తీసుకుని రమ్ము. చిత్తము ప్రభు. యముండా 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 యముండా. ఆయనేమో రమ్ము రమ్ము అనెదరు, ఈ బాలికేమో రాదు. ఇరువురి నడుమ నేను నలుగుచుంటిని. హతవిధి, భగవానికైనను ఇటువంటి దుస్థితి వలదు. రండి రండి, నడు నడు నడు. ఏయ్ నడు, కూర్చోండి కూర్చో. కూర్చోండి కూర్చోండి నడు, కూర్చో 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 కూర్చో. కూర్చోండి. కూర్చోండి. ఏం ప్రిన్సిపాల్ గారు, మీకు బొట్టు పెట్టి చెప్పాలా? కూర్చోండి. నా వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి స్టూలో చేరో తెప్పిస్తే చచ్చి మీ కడుపున పుడతాను.
నా కడుపున పుట్టనంటేనే తెప్పిస్తా. ఓ, పుట్టను, నేను పుట్టను. ఏయ్, స్టూల్ తీసుకురారా. ఏయ్, కంగారు పడకు, మా డాడీ వచ్చేస్తాడు, అందరినీ కాపాడేస్తాడు. హలో, నమస్తే ఆఫీసర్, ఎలా ఉన్నావు? నా కోసం తెగ ఎదురు చూస్తున్నట్టున్నావు. రేయ్, ఏం కావాలి నీకు? పిల్లలు ఎందుకు తీసుకెళ్ళావు? పిల్లలకేమైనా అయితే ఏమైనా అవ్వడం అవ్వకపోవడం అంతా మీ చేతిలో ఉంది ఆఫీసర్. నేను చెప్పినట్టు మీరు వింటే నేనెందుకు పిల్లల్ని చంపుతాను చెప్పండి? అయినా పిల్లలు ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం మీరు, అమరేంద్రనే. ఏంటి, అర్థం కాలేదా? ఫస్ట్ టైం నేను కిడ్నాప్ చేసినప్పుడే నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేసి ఉంటే నేను సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని. నా పని నేను చేసుకునేవాడిని. ఈ అరవింద్ దగ్గరే హీరోయిజం చూపించారు. ఇప్పుడు నన్ను విలన్గా మార్చేశారు. సరే అడుగు, ఏం కావాలో ఇస్తాం, కానీ పిల్లలకేం కాకూడదు. మా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేయాలి. వీటితో పాటు అమరేంద్రని ఒంటరిగా మా దగ్గరకు పంపించండి. మీ వాళ్ళని అడిగావు, తీసుకొస్తాం. ఇక్కడి నుండి సేఫ్గా వెళ్ళాలన్నావు, పంపిస్తాం. మధ్యలో అమర్ని పంపడం ఏంటి? అమరేంద్ర మధ్యలో రావడం ఏంటి? ఇదంతా ప్లాన్ చేసిందే అమరేంద్ర కోసం అయితే ఈ అరవింద్ని జైల్లో పెట్టాడు. నాకు ఓటమిని పరిచయం చేశాడు, భయాన్ని పరిచయం చేశాడు. ఇన్ని పరిచయం చేసిన మనిషికి నేను కనీసం చావునైనా పరిచయం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? వద్దర్వింద్, నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పుని ఒప్పు చేస్తున్నాను ఆఫీసు. నేను ఇక్కడి నుంచి అంటూ వెళితే అది అమరేంద్ర ప్రాణం తీసుకునే వెళ్తాను. మీకు 2 గంటలు టైం ఇస్తున్నాను. అంతలోపు అమరేంద్రను లోపలికి పంపించాలి. దానితో పాటు మా వాళ్ళని ఎప్పుడు ఎక్కడ అప్పగిస్తారో ఇన్ఫర్మేషన్ కావాలి. పోయినసారిలా ఆపరేషన్ చేస్తాం, పిల్లల్ని కాపాడేస్తాం అనుకుంటే మాత్రం ఈ బిల్డింగ్ చుట్టూ మొత్తం డైనమైట్స్ పెట్టాం. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క బటన్ నొక్కితే చాలు, మొత్తం బూడిదైపోతుంది. వద్దు వద్దు, అలా చెయ్యొద్దు. నువ్వు చెప్పినట్టే చేస్తాం అరవింద్, ప్లీజ్. హలో హలో హలో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.